నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. భవనంలో చిక్కుకున్న 5 రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిలో 2 చిన్నారులు ఉన్నారు. భవనంలోకి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. 2 జేసీబీలతో భవనం సెల్లార్ కూల్చివేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నాంపల్లి ప్రమాద ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. అయితే 2 జేసీబీలతో ఇప్పటికే కూలగొట్టిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్కి ఇంకా ఆటంకం ఏర్పడుతోంది. అయితే నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. 10 గంటలు గడిచినా కూడా ఎవరైతే మంటల్లో చిక్కుకున్నారో వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు 10 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. లోన 5 చిక్కుకున్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారం ఉంది. వారిని రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వారి ఆచూకీ మాత్రం ఇంకా దొరకట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోనికి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ సెల్లార్లో ఇంకా మంటలు ఎగిసిపడుతుండడం, దట్టమైన పొగలు అల్లుముకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది వీలు కావడం లేదు. మంటల్లో చిక్కుకున్న వారిని పరిశీలిస్తే అఖిల్ 7 సంవత్సరాలు, ప్రణీత్ 11 సంవత్సరాలు, హబీబ్ 35 సంవత్సరాలు, ఇంతియాజ్ 32 సంవత్సరాలు, బీబీ ఈ వాచ్మెన్ ఉంటుంది, ఆమె 43 సంవత్సరాలు. వీళ్ళు 5 మంటల్లో చిక్కుకున్నట్టు ఆ బిల్డింగ్ లో ఉన్నట్టయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఆ ప్రాథమిక సమాచారం మేరకు వారిని రక్షించే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నాయి. ఇంకా దట్టమైన పొగ అల్లుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేసే ఉంటే ఇంకా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎలాంటి దట్టమైన పొగలు ఎలా సెల్లార్ల నుండి వస్తున్నాయన్నది మనం గమనించే ప్రయత్నం చేయొచ్చు. మనం ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ హోల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇది మనం ప్రజెంట్ ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెల్లార్లకు అక్కడ లోనికి దిగేందుకు కావాల్సినటువంటి ఈ మెట్లు ఉండేటి. ఆ మెట్ల దగ్గర నుండి పైనికి పొగ, దట్టమైన పొగ ఏ విధంగా వస్తుందో మనం చూస్తూనే ఉన్నా. ఆ పొగ వస్తున్నటువంటి కింద మొత్తం సెల్లార్లో ఉంటుంది. ఆ సెల్లార్లోనే ఈ పిల్లలు, వాళ్ళని రక్షించేందుకు వెళ్ళినటువంటి ఇంతియాజ్ గాని అదేవిధంగా హబీబ్ గాని కూడా అక్కడనే చిక్కుకున్నట్లయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. వాళ్ళను రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా 10 గంటలు గడిచిన వారి ఆచూకీ చిక్కడం లేదు. మరొక వైపు వరుసగా ఒకవైపు వాటర్ కొడుతున్నాయి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మధ్యలో మంటలైతే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితేనేమి, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఏమాత్రం వాళ్ళు అలైవ్ గా ఉన్నా కూడా వాళ్ళను బతికించేందుకు, వాళ్లకు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను అందించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. దాదాపు 7 అంబులెన్స్లను కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. వరుసగా ఈ ఏదైతే 15 ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడికి వచ్చి వాటర్ కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఇప్పటికే సెల్లార్ లోనికి వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకునేందుకు ఈ జేసీబీ అదేవిధంగా జేసీబీలతోటి కూలగొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇటువైపుగా ఎవరు రాకుండా మనం కావాల్సినటువంటి బారికేడ్లను అదేవిధంగా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బంది లేకుండా అయితే అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కావడంతో చుట్టుపక్కల మొత్తం కూడా పవర్ కట్ అనేది
చేయడం జరిగింది. అయితే మొత్తం పూర్తిగా ఇక్కడ వెలుగుతున్నటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జనరేటర్ మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా జనరేటర్ తోటైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది భవనానికి మరొక పక్క మొదట ఈ వైపు నుండే లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఏరియాలో జేసీబీలతోటి కూలగొట్టడం జరిగింది. అయినా లోనికి వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో రెండో వైపును కూడా సెలార్కు ఉన్నటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్స్ ను కూలగొట్టి లోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, అయినప్పటికీ అందులో ఉన్నటువంటి మంటలు వేడి కారణంగా లోనికి వెళ్ళలేకపోతున్నామంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగా హైదరాబాద్ కలెక్టర్ మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత మరొకసారి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కింద ఏదైతే మంటలు ఆర్పోవడానికి వాడినటువంటి ఏదైతే వాటర్ అవుతుందో సెకండ్ సెల్లార్ మొత్తం కూడా వాటర్ తోటి నిండిపోయినట్టుగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఆ స్థాయిలో వాటర్ వాడినప్పుడు కూడా ఇంకా ప్లాస్టిక్ అదేవిధంగా ఫర్నిచర్ కు ఉపయోగించినటువంటి ఫోము ఉన్న నేపథ్యంలో ఆ మంటలు అనేది అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అంటుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మనం చూడవచ్చు ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ లో ఏమాత్రం కూడా వాళ్ళు అలైవ్ గా ఉన్నా కూడా వాళ్ళని తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి అంబులెన్స్ లను కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి బంధువులు ఎవరైతే అందులో చిక్కుకున్నారో 5 చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అఖిల్ ప్రశాంత్ తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరా ఏడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వారిని రక్షించేందుకు వెళ్ళినటువంటి అబీబ్ ఇంతియాజ్ కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది అనే దాని మీద అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని బయటికి పంపించేందుకు ఎక్స్టర్నల్ ఎగ్జిస్టర్ ఫ్యాన్స్ ను వాడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పొగ బయటికి రావడం లేదు. పొగ వచ్చినా కూడా ఇంకా మంటలు లోపల ఉన్న నేపథ్యంలో ఇంకా నిప్పున్న నేపథ్యంలో కొత్తగా కూడా ఫోమ్ అనేది పొగ అనేది వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే నాంపల్ అనగానే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫర్నిచర్ షోరూమ్స్ కావచ్చు, గోదామ్స్ కావచ్చు. ప్రస్తుతం ప్రమాదం కూడా గోదాంలో చోటు చేసుకుంది. ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా మంటలు ఏదో రూపంలో మళ్ళీ ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతర షాప్స్ కావచ్చు లేదంటే సమీప ప్రాంతాలకు కావచ్చు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు? మనం పూర్తిగా ఇతర షాపులకు అంటుకోకుండా పూర్తి స్థాయి కంట్రోల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ స్టాండర్డ్గా ఉంటుంది. ఆ 2 వైపులో కూడా కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇతర షాపులకు అంటుకునే అవకాశాలు అయితే లేదు. కానీ ఈ పక్కకున్నటువంటి షాపులలో కూడా ఇంకా ఇలాంటి తరహా గోదాంలే ఉండడం, సెల్లార్లలో వర్క్స్ నడుస్తుండడం మనం చూడవచ్చు. పక్కనే ఏదైతే మంటలకు ఆగుతవుతున్నటువంటి బిల్డింగ్ పక్కనే మరొక సెల్లార్ కూడా ఉంది. ఆ సెల్లార్లో కూడా ఇదే విధమైనటువంటి పార్కింగ్ కోసం వాడాల్సినటువంటి సెల్లార్ను గోదాంగా వాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఈ తరహాలో వాడడం వల్లనే ఫైర్ యాక్సిడెంట్లు అనేది వరుసగా తరచూ సంభవిస్తున్నాయంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. ఈ బిల్డింగ్ పార్కింగ్ కు వాడాల్సినటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సెల్లార్ ఉందో ఇది కూడా ఏదైతే గోదాం లాగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నాంపల్లి, అబిడ్స్, అదేవిధంగా బేగం బజార్ అయితేనేమి ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సెల్లార్లో కూడా షాపులు మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు, షాపులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరిపైన కూడా డ్రైవ్ చేసి చర్యలు తీసుకొని రెస్క్యూ చేస్తే తప్ప అంటే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం, హడావిడి చేయడం కాకుండా ముందుగానే ఒక డ్రైవ్ చేసి ఎక్కడైతే సెల్లార్లల్లో షాప్స్ ఉన్నాయో, సెల్లార్లలో గోదామ్స్ ఉన్నాయో వాళ్ళన్నింటినీ తొలగిస్తే ప్రాణాపాయాల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటూ కూడా కొద్దిసేపు క్రితమే ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పూర్తిగా నా నియోజకవర్గం పరిధిలో అన్ని షాప్స్, అన్ని ఏదైతే షోరూమ్లు ఈ విధమైనటువంటి ఈ రకంగానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఏదో ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం కాకుండా
ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఐదుగురు 2 పిల్లలు 3 వ్యక్తులు అక్కడ చిక్కుకొని ఉండడం, వారి కోసం వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా బాధపడుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎప్పుడెప్పుడు మా వాళ్ళను బయటికి తీసుకొస్తారో, ఇంకా మా వాళ్ళు ప్రాణాలతోటే ఉండి ఉంటారన్న నమ్మకంతో అయితే వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళ నమ్మకం నిజం కావాలని కూడా 10 టీవీ కోరుకుంటుంది. మరి చూడాలి, అధికారులు రెస్క్యూ చేసినటువంటి రెస్క్యూలో వాళ్ళు ఎలైవ్గా వస్తారనే మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.